అన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా, మంచి ఐడియా ఉంటే చెప్పరా అన్న? అట్లయితే నువ్వు ఒక ఆయన దగ్గర పోయి కలువురా. ఎవరన్నా ఐడియాలు చెప్పే డైరెక్టరా? రాజమౌళి కంటే పెద్దోడా? అంతకంటే ఎక్కువనేరా. మంచి చేసేటోళ్ళ మీద మన్నెట్లా పోయాలి, అబద్ధాలు అతికినట్టు ఎట్లా చెప్పాలనేది ఆయనకు మస్తుగా తెలుసు. ఏహే గసంటి గత్తర ఐడియాలు నాకెందుకన్నా? అరే నీకు పైసలు కావాలన్నా వద్దా? కావాలన్నా. నీ యూట్యూబ్కు పెట్టుబడి పెట్టి నెల నెల జీతాలు ఇచ్చి అబద్ధాలు చెప్పమంటాడు, గది కూడా చెప్పలేవా? ఓ గంతేనా? చేస్తే గానీ గంత మంచి ఐడియాలు ఉన్న డైరెక్టర్ ఎవరన్నా? ఇంకేవాళ్ళు మన కేటీఆర్. ఏంది కేటీఆరా? అవునరా, 100 ఛానల్స్ నడిపిస్తున్నాడు, కోచింగ్ సెంటర్ కూడా పెట్టినట్టున్నాడు. ఎందుకు? పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి సార్ని ఎట్లా తిట్టాలి, సర్కారును బదనం చేసుకుంటా ఎట్లా వీడియోలు చేయాలి, మీవే సొక్కం పూసలాన్ని జనాలకు తెలిసేటట్టు వీడియోలు ఎట్లా చేయాలి అని చెప్పేటందుకు. అది సరే గాని పైసలు అయితే ప్రాంప్ట్ ఇస్తాడు కదా. వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ముసలోళ్ళకు 3-4 నెలలు పింఛన్ అయితే ఆపిండు, కానీ యూట్యూబ్లోకి ఇచ్చే పైసలు మాత్రం ఆపడరు. అంటే ఎంత ఇస్తాడు? అది నువ్వు సర్కారును బదనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే నేను పోతా. పోరా, వాళ్ళు సర్కారులు ఉన్నప్పుడు మస్తుగా పైసలు కూడా పెట్టిర్రు, పోయి ఇట్లనన్నా తినిపో. అన్నా థ్యాంక్స్ అన్న. పోరా, అప్పుడప్పుడు రైడింగ్లు కూడా అవుతాయి. ఈపు చింతపండు అవుతుంది అప్పుడు. ఎందుకన్నా? సర్కారు రైడింగ్ చేసి బ్లాక్ మనీ వాడేటోళ్ళ బద్దలు బాసింగాలు చేస్తుంది, అది కూడా తట్టుకోవాలి. మరి పోయినట్టు కాదు. అంటున్నదా అన్న? ఉంటుందిరా, ఎందుకు ఉండదురా, తర్వాత అది కూడా ఉంటుంది. అట్లయితే నాకు యూట్యూబ్ వద్దు గీట్యూబ్ వద్దు, నేను పోతానా. అరే అందుకే అంటారా, ఎగిరి పడకురా ఏతి వెంకట అని. చక్కగా ఇంటికి పోయి ఏదైనా పని చేసుకుందాం, నాడు.